రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంది. ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఈ మాట ఎవరు పలుకుతున్నారు అనంటే ఎలీషా పలుకుతున్న మాట ఇది. ఎలీషాకు ఇప్పుడు ఎవరు కావాలి అనంటే ఏలియా దేవుడు కావాలి అని తాను అనుకుంటూ ఉన్నాడు. ఏలియా ఎవరు అనంటే హీఈస్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఆయన దైవాత్మ చేత నడిపించబడుతున్న ఒక గొప్ప దైవజనుడు ఆయన. కనుక ఈ వ్యక్తితో తాను సహవాసం చేస్తూ ఉన్నాడు చాలా సంవత్సరాల నుండి. ఈ వ్యక్తి ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి తాను వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఇక్కడ ఏం జరిగింది అనంటే ఏలియా కనపడకుండా తాను వెళ్ళిపోయాడు. ఆకాశంలో నుండి అగ్నిరథాలు రావటం, అగ్నిరథాలు వచ్చి ఏలియాను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత తానంటున్న మాట ఏమిటి అనంటే ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడా? ఇక్కడ ఎలీషా యొక్క డిజైర్ అనేది మనం ఆలోచన చేయాలి. ఎలీషాకు 2 ఆశలున్నాయి. ఏమిటి అనంటే చూడండి, ఇదే 2వ అధ్యాయము 9వ వచనం లాస్ట్ భాగంలో ఒకటి ఉంటుంది. ఏమిటి అనంటే నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము. ఇది మొదటి ఆశ. ఏలియా దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవుని పరిచర్య తాను చేస్తూ ఉన్నప్పుడు ఏలియా యొక్క శిష్యుడిగా ఎలీషాకున్న కోరిక ఏమిటి అనంటే ఒకానొక దినాన తనను అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీకున్న ఆత్మలో నాకు ఒక 2 పాళ్ళు అయినా ఉంటే బాగుండు, అది నాకు ఇస్తారా అని అడిగాడు. దాని తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే సడన్గా ఏలియా కనపడకుండా వెళ్ళినప్పుడు ఇప్పుడు తానంటున్న 2వ మాట ఏమిటి అంటే నాకు ఏలియా దేవుడైన యెహోవా నాకు కావాలి అని అంటా ఉన్నాడు. మీకు అర్థమైంది కదా? ఒకటి, ఏలియాని నడిపిస్తున్న ఆ దేవుని ఆత్మ నాకు కావాలి. రెండవది, ఏలియాతో సహవాసం చేసిన ఆ దేవుడు నాకు కావాలి. ఈ 2 అద్భుతమైన ఆశలు అనేవి ఎలీషా జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఏలియా యొక్క ఆత్మ తనకు కావాలి అని తాను అనుకుంటున్నాడు? ఎందుకు ఏలియా యొక్క దేవుడు తనకు కావాలి అని అనుకుంటున్నాడు? ఈ దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉంటుంటే మనం చక్కగా దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క దైవత్వాన్ని చూసి మన దేవుని బట్టి మనము ఆరాధన చేయొచ్చు. ఎందుకు తాను ఈ మాట తాను అంటూ ఉంటున్నాడు అనంటే ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిచర్య అనేది ఇప్పుడు ఎలీషా చేతుల్లోకి తాను వస్తూ ఉంటుంది. ఆ బాధ్యతలన్నీ ఇప్పుడు ఎలీషా తీసుకొని పోతూ ఉండగా ఇప్పుడు తాను ఆలోచన ఏమిటి అనంటే నాకు ఈ దేవుని యొక్క ఆత్మ, ఈ దేవుని యొక్క తోడు నాకు కావాలి. ఆయన ఆత్మ నడిపింపు కానీ ఆయన తోడుగాను నాకు లేకపోతే నేను ఏలియా గారిలాగా నేను పరిచర్య అనేది చేయలేను. ఈ ఏలియా యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న ప్రతి స్థలాలలో తాను ఎలా నడిపించబడుతూ ఉన్నాడు అనంటే దేవుడు ఏలియాను పిలిచి నువ్వు వెళ్ళు అన్న మాట మాట్లాడుతూ ఉంటాడు. ఈ భాగాలలో ఎక్కువగా మనకేం కనిపిస్తాయి? ఈ 2వ అధ్యాయం మొత్తం మనం చూస్తూ ఉంటుంటే వెళ్ళు, నువ్వు బేతేలుకు వెళ్ళు అన్న మాట కనిపిస్తుంది. దాని తర్వాత నీవు యెరికోకు వెళ్ళు అన్న మాట కనిపిస్తుంది. దాని తర్వాత నువ్వు యోర్దానుకు వెళ్ళు అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళు అన్న మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన శిలువలో తన ప్రాణం పెట్టి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళేటప్పుడు తాను చెప్పిన మాట ఏమిటి అనంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుని యొక్క మోటో ఎప్పుడు ఒకటేంటంటే మీరు వెళ్ళి ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్య అనేది చేయాలి. మీరు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. తన చివరిగా శిష్యులతో చెప్పిన మాట ఏమిటి అనంటే ఇదే మాట, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అన్నమాట మనం చూస్తూ ఉంటుంటాం. సరే, ఈ 2వ అధ్యాయంలో దేవుడు ఏలియాను ఏమంటూ ఉన్నాడు? ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమన్నాడు? 2:1 చూడండి. 2
ఒకటిలో యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలము ఏలియా ఎలీషా కూడి గిల్గాల్ నుండి వెలుచుండగా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచూ ఉన్నాడు అని అనెను. ఇది మొదటిది. అలానే 2:4 కూడా చూడండి. 2:4 పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు అన్నమాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే 2:6 కూడా చూడండి. యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచు ఉన్నాడు. ప్రతి చోటకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఏలియాను ఒక కారణం చేత ఆయనను పంపిస్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు తనను వెళ్ళమంటున్నాడు. తాను వెళ్ళిన ప్రతి స్థలంలో ఎలీషా ఏం చూశాడు అనంటే దేవుని యొక్క తోడును తాను గ్రహించాడు. దేవుడు తోడు ఉంటే ఎంత అద్భుతమైన పరిచర్య అనేది చేయొచ్చో ఎలీషా తాను గమనించాడు. కనుక ఆల్ ఆఫ్ సడన్గా మీకు ఇదంతా తెలుసు కాబట్టి ఏలియా కనపడకుండా వెళ్ళిపోయేసరికి తానేమంటున్నాడు అనంటే ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అన్నమాట గమనిస్తూ ఉన్నాడు. చూద్దాం క్లుప్తంగా కొన్ని మాటలు చూసి ఎక్కడ ఏ ప్రదేశాలలో దేవుడు తనకు తోడుగా ఎలాగున్నాడు అనేది మనం చూద్దాం. చూడండి, ఏలియా తిరిగిన ప్రదేశాలన్నీ చాలా త్వరగా మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీడైన ఏలియా అహాబు నోద్దకు వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అనంటే 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటే నీవు షోమ్రోనుకు వెళ్ళు అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు షోమ్రోన్ ఎలాగుంది? యెరూషలేం గురించి కాదు మాట్లాడే మాట. ఇప్పుడు దేవుడు ఏలియాకి చెప్పిన మాట ఏమిటి అనంటే యెరూషలేంలో కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? షోమ్రోనుకు వెళ్ళాలి. షోమ్రోను అన్న దగ్గర మనం కొంచెం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు రాజ్యాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దావీదు సొలొమోను ఉన్న కాలంలో వాళ్ళ రాజధాని ఎక్కడ ఉండేది అనంటే యెరూషలేం పట్టణంలో ఉండేది. అక్కడ దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. దావీదు సొలొమోను తర్వాత ఎప్పుడైతే రెహబాము వీళ్ళు వచ్చారో, ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలు రాజ్యము అనేది 2 భాగాలుగా విభాగించబడిందో, ఇప్పుడు ఒకటి యెరూషలేములోను మరొక రాజ్యము అనేది షోమ్రోనులో ఉండటము అనేది జరిగింది. ఇప్పుడు ఈ షోమ్రోను పరిస్థితి అనేది ఎలాగుంది అనంటే అక్కడ మొత్తం చీకటి అనేది ఆవరించింది. ఆ షోమ్రోనులో ఇప్పుడు ఎవరు దాన్ని పాలిస్తూ ఉన్నారు అనంటే అహాబు రాజు ఇశ్రాయేలు ప్రజలందరినీ పాలిస్తుండగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క రాజ్యము అనేది ఎలాగుంది అంటే చీకటి రాజ్యంగా మార్చబడింది. ఇప్పుడు అహాబు యొక్క అంతఃపురము అనేది ఎలాగుంది అనంటే ఒక దయ్యాల కోటలాగా అది కనపడుతూ ఉంటుంది. మొత్తం చీకటి సామ్రాజ్యము, ఒక విధంగా చెప్పాలి అంటే అపవాది యొక్క సింహాసనము అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది అనంటే షోమ్రోనులో ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంటుంది అంటే దేవుని యొక్క ప్రవక్తలందరినీ చంపించేసి అక్కడ దేవుని బలిపీఠాలన్నిటినీ పడగొట్టేసి అక్కడ ఏం కట్టారు? మీరే చెప్పాలి. ఏం చేశారు అక్కడ? షోమ్రోన్లో ఏం జరిగింది? దేవుని బలిపీఠాలు లేవు, దేవుని ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఎవరూ లేరు. ఎవరు వచ్చారు అనంటే బయలు ప్రవక్తలు వచ్చారు. అక్కడ బయలుదేవత యొక్క ప్రతిమలు అనేది అంతటా కనిపిస్తూ ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో ఏం జరిగింది అనంటే జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేయటము అనేది మానేశారు. మొత్తం ఆత్మీయమైన అంధత్వము అనేది కలుముకున్న ఆ దినాలలో ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అనంటే నువ్వు షోమ్రోనుకి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనంటే అహాబు రాజు దగ్గరకు నీవు వెళ్ళాలి.
చాలామంది నా ప్రవక్తలందరూ ఏం చేశారు అనంటే తమ ప్రాణాలను కాపాడుకోవటం కొరకు వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు కొండల్లోకి, వాళ్ళు గుహలలోకి వాళ్ళు పారిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆలోచించేయండి, ఈ పరిస్థితులలో అహాబు దగ్గరికి ఎవరు వచ్చారు అనంటే ఏలియా వచ్చాడు. అహాబు ముందు ధైర్యంగా నిలబడి ఆయన ఏమంటున్నాడు చూడండి, 17:1 చదవండి దయచేసి. చాలండి. ఆయన ఏమన్నాడు అనంటే అహాబును ఢీకొనటం చాలా కష్టం, యెజబేలు రాణిని ఢీకొనటము అనేది చాలా కష్టం. అందుకని కొన్ని వందల మంది దేవుని ప్రవక్తలందరూ తమ ప్రాణాలను కాపాడుకోవటానికి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏలియా ఒక్కడు మాత్రమే ఆయన ధైర్యంగా ఈ అహాబు యొక్క అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి ఇలా ముఖాన్ని ఇలా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా చూస్తే ఏమన్నాడంటే, యెహోవా జీవము తోడు, ఇక్కడ దేవుని యొక్క తీర్పు అనేది జరగబోతూ ఉంటుంది. 3 సంవత్సరాలు మంచైనా కురవదు, 3 సంవత్సరాలు వర్షం కూడా రాదు, జాగ్రత్త అని చెప్పేసి తానేమన్నాడు అనంటే కోపంగా డైరెక్ట్గా రాజుని తిట్టి ఆ అంతఃపురం నుంచి తాను క్షేమంగా బయటికి రావటము అనేది ఎవరు చూశారు అనంటే ఎలీషా చూశాడు. అందుకని తినేమంటున్నాడు అనంటే ఇప్పుడు పరిచర్యలోకి వెళ్ళేటప్పుడు ఆ దేవుడు, ఏలియా యొక్క దేవుడైన యెహోవా నాకు కావాలి, ఏలియాను నడిపిస్తున్న ఆ దేవుని యొక్క ఆత్మ అనేది నాకు కావాలి. ఈ మొదటి పాఠంలో ఈ షోమ్రోనులో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏమిటి అనంటే, దేవుని తోడు అనేది మనకుంటే ఏ విశ్వాసకి భయము అనేది ఉండదు. దేవుని ఆత్మ నడిపింపు అనేది ఉంటే ఏ విశ్వాసకి అయినా ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి దేవుని మీద ఆధారపడుతూ ఉంటాడు కాబట్టి అతడు ఖచ్చితంగా తాను భయపడడు. కనుక ఏమైనా ఆరాధన చేయాలి మనము అనంటే, దేవుని తోడు నాకుంటే నా శ్రమలలో నాకు భయము ఉండదు, దేవుని కాపుదల ఉంటుంది కాబట్టి దేవా నాకు భయము లేకుండా ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనాలు ప్రభువా అనుకుంటే మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక అద్భుతమైన పాఠం ఏమిటి అనంటే, మంచైనను వర్షమైనను 3 సంవత్సరాలు రాదు అనంటే ఇప్పుడు మన దేవుడు ఎవరు? ఏమని ఆరాధన చేయాలి? ఇప్పుడు మనం ఏమని ఆరాధన చేయాలి అనంటే ప్రకృతిని శాసించగలిగిన దేవుడు. ఆయన ఎవరు అనంటే సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధించాలి. ఎప్పుడు షోమ్రోను అన్న పదం దగ్గర మనం ఏమని చూడొచ్చు అనంటే దేవుని తోడు అనేది మనం గ్రహించాలి. అక్కడ ధైర్యము అనేది ఉంటుంది. షోమ్రోను దగ్గర మన దేవుని మనం ఎలా చూడొచ్చు అనంటే ప్రకృతిని శాసించగలిగిన దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. ఆయన ఆత్మ ఏం చేస్తుంది అనంటే చీకటిని ఎదిరించే సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంటాడు. కనుక ఈ షోమ్రోన్లో దేవా మీరు నాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నందుకు, మీ ఆత్మ నడిపింపు చేత చీకటిలో కూడా వెలుగులోకి రాగలిగిన సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించే దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. మనం ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మనం చూస్తే, దానియేలు అతని 3 స్నేహితులు వాళ్ళు రాజు ఆజ్ఞకు వాళ్ళు భయపడలేదు. అలానే మోషే యొక్క తల్లిదండ్రులను మనం చూస్తూ ఉంటున్నప్పుడు మోషే తల్లిదండ్రులు రాజు ఆజ్ఞకు భయపడక, ఎందుకు వీళ్ళందరూ భయపడలేదు అనంటే ఒకటి వాళ్ళందరూ దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేవుని ఆత్మచేత వాళ్ళు నడిపించబడ్డారు కాబట్టి ఆ భయంకరమైన ప్రదేశాలలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా గమనించండి, దేవుని తోడు ఏం చేస్తుంది అంటే మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకని సామెతలలో ఉంటుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ మాటను బట్టి మన దేవుని బట్టి మనము
ఆరాధన చేయాలి. దాని తర్వాత ఇదే దేవుడు తనని ఎక్కడికి తీసుకొని వెళ్ళమన్నాడు చూడండి. 17 వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళమన్నాడు? పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి అంటే షోమ్రోను నుండి తూర్పు వైపునకు పోయి యోర్దనకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? కెరీతు వాగు దగ్గరకు ఏలియా వెళ్తూ ఉన్నాడు. ఆ వాగు దగ్గర ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏం జరిగింది చెప్పాలి, సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పచ్చు. కెరీతు వాగు దగ్గర ఏం జరిగిందిరా? ఎమి కార్మైకల్ ప్రెట్టి కాకోలము చేత ఏలియా పోషించబడ్డాడు. ఇప్పుడు ఎలీషాకు ఏం ఆలోచన ఉంది అంటే, ఆ దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు భయము అనేది ఉండదు, ధైర్యం ఉంటుంది. ఆ దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళినా కూడా, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది అని అంటే మంచు లేదు, నెక్స్ట్ ఏంటి వర్షము అనేది లేదు, కరువు ప్రాంతాలలో ఈ దేవుడు ఏం చేస్తాడు అని అంటే నన్ను పోషించే దేవుడు అని మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన చేయాలి. ఈ దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఈ దేవుడు ఎవరు అని అంటే మన పరిస్థితులలో గమనించండి, మన ఇంటి పరిస్థితి అనేది బయటోడికి ఎవరికి తెలియదు. మన పరిస్థితి మనకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. బయట వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. కానీ ఒకటి గమనించండి, విశ్వాసులంగా మనం గమనించాలి ఏమిటి అని అంటే, ఈ ఏలియా దేవుడు, ఈ ఎలీషా దేవుడు మనకు కూడా తోడుగా ఉంటే ఆయన ఏం చేస్తాడు అని అంటే మనల్ని పోషించే దేవుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అలా ఖాళీగా కూర్చున్న తర్వాత ఏం జరిగింది అని అంటే, పొద్దుట కాకోలం చేత ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటున్నప్పుడు రొట్టె మాంసం తీసుకొని వస్తూ ఉన్నాడు. మళ్ళీ సాయంత్రం పూట అదే కాకోలం చేత మాంసము రొట్టె వస్తూ ఉంటున్నప్పుడు ఇప్పుడు ఏలియా యొక్క విశ్వాసము అనేది ఎలాగుంటుంది? ఆయన విశ్వాసంలో బలపడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటున్నప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉంటున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనము విశ్వాసములో బలపడుతూ ఉంటాం. మన జీవితాలలో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. కనుక ఈ కెరీతు వాగు దగ్గర మనం ఏమని ఆరాధన చేయాలంటే, దేవా నీవు నన్ను పోషిస్తూ ఉన్నందుకు వందనాలు, నా విశ్వాసాన్ని నీవు బలపరుస్తూ ఉన్నందుకు వందనాలు ప్రభువా అనుకుంటూ మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. మూడవది అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? 17:8 చూడండి. 17:8 అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. చాలు. మూడవది ఏమిటి అని అంటే, సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఎందుకు సారేపతుకు వెళ్ళమంటున్నాడు? ఇప్పుడు ఎందుకు సారేపతుకు తాను వెళ్ళమంటున్నాడు అని అంటే చూడండి, పైన 7వ వచనం చివరిలో ఉంటుంది, కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. కెరీతు వాగు అనేది ఎండిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎంత చక్కగా ఏలియాని పట్టించుకుంటూ ఉన్నాడు అనంటే, షోమ్రోనులో నుండి కెరీతు నుండి ఇప్పుడు సారేపతుకు తాను వెళ్తూ ఉన్నాడు. గమనించండి, వాగు ఎండిపోయినా కూడా దేవుని యొక్క వాత్సల్యత మాత్రం ఎండిపోలేదు. వాగు ఎండిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క వాత్సల్యత అనేది ఎండిపోలేదు. ఈ సారేపతులో కూడా ఏం జరిగిందో మనకు తెలుసు. ఈ కెరీతులో ఏమో జీవము గల ప్రాణుల చేత మాత్రమే కాదు దేవుడు మనల్ని పోషించేది, ఇక్కడ జీవరహితమైన పాత్రల చేత కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే మనలను పోషించగలడు దేవుడు. సారేపతు విధవరాల దగ్గర ఏమీ లేదు, పిండి అయ్యా ఇదొక్క పూట మటుకే నాకుంది, ఇదొక్కటి నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాం అనుకున్నాడు. కానీ ఆ జీవరహితమైన పాత్రలలో దేవుడు ఏం చేశాడు అనంటే ఒక అద్భుతము అనేది చేశాడు. నూతన నిబంధనలో కూడా 6 రాతి బాణల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, అలాగే 5 రొట్టెలు 2 చేపలను అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఆయన మల్టిప్లై చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏమిటి అనంటే,
నిరీక్షణకే ఆధారము లేని పరిస్థితులలో, లేకపోతే ఆశారహితమైన స్థితులలో దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే జీవాన్ని పోస్తూ ఉంటున్నట్టుగా మనం ఎక్కడ చూడొచ్చు అనంటే సారెపతు అనే ఊరిలో మనం చూస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఎవరు గమనిస్తూ ఉన్నారు? ఆ టైంలో ఎలీషా ఏలియా దగ్గర లేడు, కానీ దాని తర్వాత ఆయన నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలి, నీ దేవుడు నాకు కావాలి అంటానికి గల కారణం ఆయన ముందున్న పరిచర్యలు ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఈయన ఉంటే ఎంతమంది ముందుకైనా నేను వెళ్ళి ధైర్యంగా దేవుని సువార్తను నేను ప్రకటించవచ్చు. ఆ దేవుడు నాకు తోడుగా ఉంటే నా పోషణకు నాకు కొదువే ఉండదు. ఆ దేవుడే నాకు తోడుగా ఉంటే ఆశారహితమైన పరిస్థితులలో కూడా. సారెపతులో మరొక అద్భుతం జరిగింది. ఆమె సడన్గా ఏడ్చుకుంటూ వచ్చేసి ఏమంది, నా పాపాన్ని గుర్తు చేయడానికి మీరు వచ్చారా అండి? నా కుమారుడు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఏం చేయమంటారు అని అంటే, నువ్వు ఆగమ్మా అనుకొని ఏలియా ఏం చేశాడు, ఆ చిన్న బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి లోన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే జీవము అనేది తిరిగి సమకూర్చటము అనేది జరిగింది. ఈ డేటా అంతా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అని అంటే ఎలీషా దగ్గర ఉంది. అందుకని తను అంటున్నాడు, ఈ దేవుడు ఎవరు అనంటే మరణంలోకి వెళ్ళినా కూడా ఆయన ఏం చేస్తాడు, నన్ను జీవములోనికి తీసుకొని వచ్చే దేవుడు అని మనం గమనించాలి. మన దేవుడు ఎవరు? ఏమైనా ఆరాధన చేయాలి? మన సంగతి గురించి ఆలోచన చేస్తే, ఆత్మీయంగా మనం ఆలోచన చేసినా కూడా పాపము చేత అపరాధము చేత చచ్చిన పరిస్థితులలో మనల్ని ఏం చేశాడు? ఆయన జీవింపజేశాడు. కనుక ఈయన అంటున్నాడు, దేవా నీవు మరణములో నుండి జీవములోనికి తీసుకొని రాగలిగిన దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఏమేమి ఆరాధన చేయాలి? 1, షోమ్రోనులో దేవుడు ఎలా కనపడ్డాడు మనకి? దేవుని తోడుంటే ఏం జరుగుతుంది? మనకు ధైర్యము అనేది ఉంటుంది. కేరీతు వాగు దగ్గర మనం ఏం చూడాలి? దేవుడు ఎలా కనపడ్డాడు? దేవుడు మనల్ని పోషించువాడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. సారెపతులో దేవుణ్ణి మనం ఎలా చూడాలి? జీవం గల ప్రాణాల చేత మాత్రమే కాదు, జీవరహితమైన పాత్రల చేత కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు. రెండవది అందులోనే ఉంది ఏంటంటే, మరణమైన పరిస్థితులలో కూడా దేవుడు ఎవరు అనంటే జీవాన్ని పోయగలిగిన సమర్థుడు, ఆశలను చిగుర్చిన స్థలం అది. 4వది, అక్కడి నుండి తాను ఎక్కడికి వెళ్ళమన్నాడు అనంటే మనకు తెలుసు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? 18వ అధ్యాయము 21, 22 చూడండి. 18వ అధ్యాయము 21, 22. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయేది. అక్కడున్న జనులు ఏలియాకు ఆన్సర్ ఇవ్వకపోవడానికి గల రీజన్ ఏంటి? అక్కడే ఆన్సర్ ఉంది, మీరు చూసి చెప్పాలి. ఏలియా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు సారెపతు నుంచి తాను వచ్చాడు. ఇప్పుడు కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చాడు. మధ్యలో ఒక వ్యక్తి గెలిచాడు, ఓబద్యా గెలిచాడు. అదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఆయన ఏమన్నాడు అనంటే, నువ్వు అహాబును కర్మేలు పర్వతం దగ్గరికి రమ్మను, ఆయన దగ్గర ఉన్న 400 మంది బయలు ప్రవక్తలు కూడా రమ్మను, మన ఇద్దరం ఏంటో మాట్లాడుకుందాము అని ఆ కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత తను అంటున్న మాట ఏమిటి అనంటే, మీరింకా ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరుంటారు? డబల్ మైండ్ ఉన్న వాళ్ళు, 2 తలంపులు కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అనంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా వాళ్ళు ఆరాధన చేయలేరు. కాసేపు లోకం కావాలి, కాసేపు దేవుని సన్నిధి కావాలి అనంటే కుదరదు. అందుకని ఇక్కడ మనము ఆలోచన చేయాలి ఏమిటి అనంటే, ఇక్కడ ఆత్మీయంగా వీళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. ఒక విధంగా ఆలోచన చేయాలి అనంటే, సవాలుగా మారిన పరిస్థితులలో దేవుని యొక్క సహాయం ద్వారా ఈ కర్మేలు పర్వతం దగ్గర వీళ్ళు విజయాన్ని పొందుకోవటము అనేది జరిగింది.
కర్మేలు పర్వతం దగ్గర ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ బయలు ప్రవక్తలందరూ అరుపులు, గోలలు, వర్షం రావాలి, ఈ బలిపీఠము ఆకాశం నుండి కాలిపోవాలని వాళ్ళు ఎదురు చూశారు, కానీ ఏదీ జరగలేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇది ఒక సవాలుతో కూడిన పరిస్థితి. ఇప్పుడు ఎలీషా యొక్క ఆలోచన ఏమిటి అనంటే, మన జీవితాలలో కొన్నిసార్లు ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో మనం ఉంటాం. చూసాం కదా, ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య మీరు ఉంటారు అనంటే మనం ఎలాగుంటాము అనంటే, ఈ సమయంలో దేవుని మీద ఆధారపడాలా, ఈ సమయంలో మనుషుల మీద నేను ఆధారపడాలా? ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసికి వస్తాయి. ఇలాంటి పరిస్థితులలో మనము దేవుని మీద ఆధారపడితే, గమనించండి, ఆ పరిస్థితులలో దేవుడు ఏలియా ఏం చేశాడు అనంటే, దేవుని ఆత్మ మీద తాను ఆధారపడ్డాడు. ఆ సమయంలో యెహోవా దేవుని మీద తాను ఎప్పుడైతే ఆధారపడ్డాడో, సవాలుగా మారిన పరిస్థితులలో దేవుని యొక్క సహాయం ద్వారా తాను గొప్ప విజయాన్ని తాను పొందుకున్నాడు. గమనించండి, ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే పెళ్ళిళ్ళ దగ్గర కానీ, మరణాల దగ్గర కానీ, వేరే ఏ ఆచారాల దగ్గర కానీ, ఇప్పుడు దేవుడా కుటుంబమా, దేవుడా బంధువులా అన్న దగ్గర సవాలుగా కూడిన పరిస్థితులు అనేవి ఉన్నప్పుడు మీరు గమనించండి, ఏ విశ్వాసి అయితే దేవుని మీద ఆధారపడతాడో అల్టిమేట్గా దేవుడు తనకు గొప్ప విజయాన్ని దేవుడు అతనికి అనుగ్రహిస్తాడు. కనుక ఈ కర్మేలు పర్వతం దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనంటే, దేవుడు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. దాని తర్వాత ఇదే 18వ అధ్యాయము చివరిది మాట్లాడుకుందాం. 18వ అధ్యాయము 37 చూడండి, 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. అలాగే 41వ వచనం చూడండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా. చాలండి. చివరిది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, దైవ విరోధ కార్యాలకు విరోధంగా ఆకాశాన్ని వర్షింపకుండా దేవుడే చేశాడు. 3.5 సంవత్సరాలు మంచు పడలేదు, 3.5 సంవత్సరాలు ఒక ఆకాశంలో నుండి ఒక చినుకు కూడా రాలేదు. అంటే దేవుని యొక్క లేఖనాలు మాత్రమే కాదు, దేవుని యొక్క మాట ఎంత ఖచ్చితంగా ఉంటుందో మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమైంది? ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో గమనించండి, దేవుని యొక్క కోపమంతా పోయింది. దేవుని యొక్క కోపమంతా పోయి ఏం కనపడుతుంది అని అంటే, చివరిలో దేవుని యొక్క వాత్సల్యత అనేది కనిపిస్తూ ఉంటుంది. 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా ప్రార్థనకు జవాబుగా ఏమొచ్చిందంటే, ఆ రోజు వర్షం కురవటము అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. కనుక ఏలియా యొక్క ప్రతి ప్రయాణాలలో ఎలీషా ఏం చూశాడు అనంటే, దేవుని యొక్క దైవత్వాన్ని దాన్ని చూశాడు. దేవుని యొక్క తోడు అనేది ఎలాగుంటుంటే ఆయా పరిస్థితులలో దేవుడు ఎలాగున్నాడో తాను అర్థం చేసుకొని, తాను అందుకనే ఈ చివరి మాట తాను అంటున్నాడు. ఎప్పుడైతే ఆకాశములో నుండి అగ్ని రథాలు కిందకి రావటం తాను చూశాడో, క్షణాలలో ఎప్పుడైతే ఏలియా ఆరోహణమైపోయి వెళ్ళిపోవటం ఎప్పుడైతే చూశాడో, ఆయనకున్న అద్భుతమైన కోరిక ఏమిటంటే, ఏలియా యొక్క దేవుడు నాకు కావాలి. మనకు కూడా ఈ దేవుడు మనకు తోడుగా ఉంటే, మనకు కూడా ఈ దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది మనకుంటే ఏమేం జరుగుతుంది? మరొకసారి చెప్పండి. షోమ్రోనులో దేవుడు మనకు ధైర్యాన్ని అనుగ్రహించేవాడు. దాని తర్వాత కేరీతులో దేవుడు మనల్ని పోషించేవాడు. సారేపతులో దేవుడు మరణములో నుండి జీవములోనికి తీసుకొని రాగలిగిన సమర్థుడు. అలాగే కర్మేలు పర్వతం దగ్గర సవాలుగా మారిన పరిస్థితులలో దేవుడు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. చివరిగా ఆలోచన చేస్తే, దేవుని యొక్క కోపమంతటినీ పోగొట్టుకొని తాను ఏం చేశాడు?
ఆయన వాత్సల్యత అనేది కనిపిస్తూ ఉంటుంది. మన జీవితాలలో కూడా వాస్తవానికి దేవుని యొక్క కోపానికి మనం లోనవ్వాలి. దేవుని యొక్క కోపం చేత మనము నిత్య నరకాగ్నిలోకి వెళ్ళాల్సిన మనము ఆయన ఏం చేశాడు అనంటే, తన ప్రియకుమారుని యొక్క ప్రార్థన, తన ప్రియకుమారుడు సిలువలో పలికిన అద్భుతమైన మాటలు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఆ ఒక్క దెబ్బకి ఏం జరిగింది అనంటే, ఆలోచన చేయండి, దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకున్నాం. దేవుని యొక్క వాత్సల్యతను మనం పొందుకోవటం ద్వారా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళాల్సిన మనల్ని నిత్య జీవంలోనికి ఈ దేవుడు మనల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. దయచేసి కళ్ళు మూసుకోండి. ఈ ఏలియా యొక్క దేవుణ్ణి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనకు తోడుగా ఉండే జరిగే లాభాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్తిగా మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన చేద్దాం.